నమస్తే అండి, నా పేరు డాక్టర్ రమణారెడ్డి. నేను మెడి9 హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. మెడి9 అనేది ఎం ఫర్ మెడిసిన్, ఈ ఫర్ ఎక్సర్సైజ్, డి ఫర్ డైట్, ఐ ఫర్ ఇమ్యూనిటీ డెవలప్మెంట్. సో వీటిపైన బేస్ చేసుకుని మనం ఈ సంస్థ ప్రారంభించబడింది. సో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే మెడిసిన్స్ గురించి. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి, అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్, హోమియోపతి, ఆయుర్వేదాన్ని ఇలాంటివి. వీటిలో మనం ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు, అసలు మైగ్రేన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అనేది కారణాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మైగ్రేన్ అనేది చాలా పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. అంటే అందరిలా కాకపోయినా 100లో ఒకరికి ఇద్దరికి చాలా సీరియస్ కండిషన్లోకి తీసుకెళ్తుంది. మైగ్రేన్ అంటే జనరల్గా పబ్లిక్ తెలిసిన విషయం అంటే వెంట్రుకలతో నొప్పి అని అంటారు అన్నమాట. అంటే వన్ సైడ్ హెడేక్. ఈ మైగ్రేన్ అనేది రక్తనాళాలు ఎక్కువ స్వెల్ కావడం వల్ల ఒక ఏరియాలో పర్టికులర్గా హెడేక్ వస్తుంటుంది. దీనికి కొంత కారణాలు చాలా ఉంటాయి. కొంతమందికి ఫుడ్ వలన కావచ్చు, అలర్జీ వలన కావచ్చు, లేదా టెన్షన్స్ వలన కావచ్చు, లేదా నిద్ర లేమి వలన కావచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది కొంతమందిలో సైనసైటిస్ వాళ్ళలో కూడా ఎక్కువగా ప్రభావవంతం చూపిస్తుంటుంది. సైనస్ వల్ల సైనస్ వచ్చిన వాళ్ళలో జనరల్గా ఒక 20-25% మైగ్రేన్ హెడేక్ అనేది చాలా మందిలో గమనించాను. మా 30 years ఎక్స్పీరియన్స్లో వాళ్ళు చాలా వరకు లెఫ్ట్ సైడ్ కొంతమంది, రైట్ సైడ్ కొంతమంది ఉంటుంది. కొంతమందికి 1 day ఫుల్ ఉంటుంది హెడేక్, కొంతమందికి 2 to 3 hours నుండి తగ్గిపోతుంటుంది. కొంతమంది ట్యాబ్లెట్ వేస్తేనే తగ్గిపోతుంది, లేకుంటే తగ్గిపోతుంది. ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతుంటారు అన్నమాట పేషెంట్స్. సో మైగ్రేన్ ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది తెలుసుకుంటే, ముఖ్యంగా కొన్ని పదార్థాలు తినడం వల్ల మైగ్రేన్ కొంతమందిలో వస్తుందని చెప్పుకున్నాం కదా. అలాంటి వాళ్ళు అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి. కొంతమందికి ఫిష్ తింటే హెడేక్ వస్తుంది, కొంతమందికి నీరు వస్తున్నవి అంటే ఇది పచ్చిమిర్చి కానీ కొబ్బరి ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కొంతమందికి వస్తుంటుంది. ఇట్లా వాళ్ళ కారణాలు ఏమున్నాయో ఇవి తింటే వస్తుంది అని తెలిసిన వాళ్ళు అలాంటి ఫుడ్ అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మైగ్రేన్ అనేది 2 రకాలుగా చెప్పుకుంటున్నాం మనం. అది ప్రైమరీ స్టేజ్, సెకండరీ స్టేజ్. ప్రైమరీ స్టేజ్ అనే దానికి కండిషన్స్ ఏముండవు, అంటే ఎందుకు వస్తుందో తెలియదు. అట్లాంటి అన్నోన్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దాన్ని ప్రైమరీ స్టేజ్గా మనం ప్రైమరీ టైప్గా చెప్పుకోవచ్చు. సెకండరీ టైప్ అంటే రీజన్ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా పలానా ఫుడ్ తింటే హెడేక్ వస్తుంది, పలానా టైంలో అంటే నిద్ర లేకపోతే హెడేక్ వస్తుంది. కొంతమందికి లైటింగ్, ఫోకస్, డ్రైవింగ్లో ఉండే వాళ్ళకు హెడ్ లైట్స్ వలన కొంతమందికి హెడేక్ వస్తుంటుంది. సో ఇలాంటి రీజన్స్ తెలిసినప్పుడు దాన్ని సెకండరీ మైగ్రేన్ హెడేక్గా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి మైగ్రేన్ ఒకసారి జనరల్గా మనము పొరపడుతుంటాం. ఎందుకంటే టెన్షన్స్ హెడేక్, ఇట్లా రకరకాల హెడేక్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వీటిని ఏది మైగ్రేన్ హెడేక్, ఏది నార్మల్ హెడేక్, ఏది టెన్షన్ హెడేక్ అనేది కనుక్కోవడం కొంచెం కష్టం అనిపిస్తుంటుంది. కానీ ఒక డాక్టర్ అయితే దీన్ని క్లాసిఫై చేసుకుని ఇది మైగ్రేన్ హెడేక్ అండ్ నార్మల్ హెడేక్ అనేది మీకు చెప్పగలుగుతాడు. సో హెడేక్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళు, అంటే వారంలో 2-3 సార్లు బాధపడే వాళ్ళు, లేదంటే నెలలో ఒక 2-3 సార్లు బాధపడే వాళ్ళు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి హెడేక్ వస్తే అదేం ప్రాబ్లం ఉండదు. అది కూడా లైట్గా వచ్చిపోతే అంత ప్రాబ్లం ఉండదన్నమాట. వితౌట్ మెడిసిన్స్ అదే వచ్చి తగ్గిపోతుంటుంది. దాన్ని టెన్షన్ హెడేక్ అంటారు. అది కంటిన్యూగా ఉండదు, ఏదో ఉంటే ఒక 10 to 15 minutes ఉంది తగ్గిపోతుంది. ఇన్ కేస్ మెడిసిన్స్ వాడితేనే తగ్గుతుంది అనే వాళ్ళు కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి ఏ విధమైన హెడేక్ వస్తుంది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది మనం తెలుసుకోవాలి. సైంటిఫిక్గా అంటే మెడికల్ టర్మ్స్ ప్రకారం మైగ్రేన్ ఎన్ని రకాలు ఉందో చెప్పుకోవాలంటే దీన్ని మనము 7-8 రకాలుగా చెప్పుకోవచ్చు. 7 నుంచి 8. సో ఈ రకాల ముందే మనం మైగ్రేన్ గురించి జస్ట్ మన ఎన్ని రకాలో చెప్పుకుందాం. ఇది హెమిప్లేజిక్ మైగ్రేన్. దీంట్లో వంశపారంపర్యంగా వచ్చేది. దీన్ని ఫ్యామిలీ మైగ్రేన్ హెడేక్గా డివైడ్ చేయొచ్చు. ఇంకొకటి ఇది స్పొరాడిక్ హెమిప్లేజిక్ మైగ్రేన్గా రెండోది చెప్పుకోవచ్చు. ఇది హెమిప్లేజిక్ టైప్ ఆఫ్ మైగ్రేన్. ఇంకా రెండోది వచ్చేసి అబ్డామినల్ మైగ్రేన్. ఇది చిన్నపిల్లల్లో చూస్తుంటాం ఎక్కువగా. దీన్ని అబ్డామినల్ పెయిన్ అంటే తలనొప్పి వల్ల వాళ్ళు కడుపు నొప్పి ఎక్కువగా ప్రిఫరెన్స్ వస్తుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు అన్నమాట పిల్లలు. మూడోది వచ్చేసి క్రానిక్ మైగ్రేన్. ఇది ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది, ముందు చెప్పినట్లుగా వారంలో 2-3 సార్లు వస్తే దాన్ని క్రానిక్ మైగ్రేన్ అంటాం. నాలుగోది స్టేటస్ మైగ్రేనోజస్ అని అంటారు దీన్ని. ఇది చాలా సీరియస్ కండిషన్. ఒక్కోసారి పేషెంట్ హాస్పిటలైజ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల మనిషికి వామిటింగ్స్, డిజినెస్ ఉంటుంది. తర్వాత దీనివల్ల మనిషి నీరసపడిపోయి
ఐవి ఎక్కించి ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి టైంలో హాస్పిటలైజ్ అవుతారు అనమాట. ఇంకొక రకం మెన్స్ట్రువల్ మైగ్రేన్, ఇది లేడీస్ గర్ల్స్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. ఈ పీరియడ్స్ టైంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంటుంది. దీన్ని మనం మెన్స్ట్రువల్ మైగ్రేన్ చెప్పుకోవచ్చు. ఇంకా రెటినల్ మైగ్రేన్ ఎక్కువ చూపు వల్ల, ఎక్కువ స్టడీస్ చేయడం వలన, కలర్స్ చూడడం వల్ల, అంటే బ్రైట్ లైట్స్ చూడడం వల్ల వస్తుంటుంది వీళ్ళల్లో. దీన్ని రెటినల్ మైగ్రేన్ కూడా చెప్పుకుంటాం. బేసిలర్ మైగ్రేన్ ఇది టీనేజ్లో ఎక్కువగా వస్తుంటుంది. అంటే బేసిలర్ మైగ్రేన్ ఆరా అంటారు అనమాట. దీన్ని ఆరా డెవలప్మెంట్ అవుతుంటుంది. టైం టు టైం తినకపోవడము, హార్మోన్స్ చేంజెస్ అవుతుంటాయి ఆ ఏజ్లో, ప్యూబర్టిక్ ఏజ్లో ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని బేసిలర్ మైగ్రేన్ అని దీని అంటాం. సో ఇన్ని రకాల మైగ్రేన్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం తెలుసుకొని ముందు జాగ్రత్తగా డాక్టర్ని సంప్రదించి మీరు మంచి మెడిసిన్స్ వాడుకోవచ్చు. ముఖ్యంగా హోమియోపతిలో ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నామంటే, హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు హెడేక్ నుంచి పూర్తిగా పర్మనెంట్గా లైఫ్లో మళ్ళీ వేరే పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం లేకుండా తగ్గించుకోవచ్చు.